సుఖినో భవంతు. తల్లికి, తండ్రికి, గురువుకి నమస్కరించి ఈరోజు క్లాస్లో సత్సంగంగా లైఫ్ బిఫోర్ బర్త్ అండ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే ఒక టాపిక్, తెలుగులో దాన్ని నువ్వు పుట్టకముందు ఎక్కడుంటావు, నువ్వు పుట్టిన తర్వాత ఎక్కడుంటావు అనే అంశం ఇది. ఈ అంశం మీద మాట్లాడుకుందాం. మనం ఈ అంశాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ముందుగా మన శరీరంలోని 4 ముఖ్యమైన భాగాలు తెలుసుకోవాలి. అవి ఒకటి, ఈ సూక్ష్మంగా స్థూలంగా ఉన్నటువంటి ఈ శరీరము, సూక్ష్మంగా స్థూలంగా ఉన్న శరీరము. రెండోది శుక్ల శోణితాలు. మూడవది ప్రాణశక్తి కణాలు. నాలుగవది జీవకాంతము. ఐదవది మైండ్ అంటే మనస్సు. ఈ భాగాల గురించి తెలుసుకుంటే కానీ మనం పుట్టడానికి ముందు ఎక్కడున్నాము, చనిపోయిన తర్వాత ఎక్కడున్నాము అనే అంశాన్ని క్లుప్తంగా అర్థం చేసుకోవడం మనకి కుదరదు. ఈ స్థూల శరీరంలో, స్థూలం సూక్ష్మ మొత్తంగా ఉన్నటువంటి మన శరీరంలో అనేక కణాలు ఉంటాయి. ఈ కణాలన్నీ కూడా ఒకదానితో ఒకటి అతుకుబడతాయి. ఈ అతుకున్నది జీవకాంతము అనే ఒక అయస్కాంత శక్తి వల్ల జరుగుతుంది. నిట్ట నిలువుగా శరీరంలో అడ్డంగా శరీర నిర్మాణం అంతా ఇటువంటి కణాల చేత జరుగుతుంది. ఈ కణాలకి నార్త్ పోల్, సౌత్ పోల్ అని మైనస్ ప్లస్ ఉంటాయి. ఈ కణాలు ఒకదానితో ఒకటి ప్లస్ మైనస్తో, మైనస్ ప్లస్తో అతికి ఉంటాయి. దీనిని పొలారిటీ అంటారు, అంటే ధ్రువాకర్షణ అన్నమాట. ఈ పొలారిటీ అనబడేది జీవకాంతం అనే ఒక అయస్కాంత శక్తి సహాయంతో మానవ శరీరంలో ఉన్న అన్ని కణాలని కూడా నిర్మించి అట్లా నిట్ట నిలువుగా అడ్డంగా శరీరంలో అన్ని భాగాలు అమర్చి ఉంచుతుంది. ఇదే శరీరంలో సప్తధాతువులు ఉంటాయి. మనం తినే ఆహారము మొదటిగా రసంగా మారుతుంది. దానిలో కొంత భాగము రక్తంగా మారుతుంది. మరికొంత భాగము ఫ్లష్ అంటారు, మజిల్స్ కండరాలు అన్నమాట. ఈ తర్వాత ఇంకా మరికొంత భాగము ఫ్యాట్గా మారుతుంది. మరికొంత భాగము ఎముకలుగా, తర్వాత ఎముకల్లోని మజ్జగా, తర్వాత మజ్జల నుంచి శుక్ల శోణితాలు అనబడే ఒక ద్రవము ఏర్పడుతుంది. వీటిని సప్తధాతువులు అంటారు. ఈ సప్తధాతువుల్లో శుక్ల శోణితాలు చిన్నతనంలో మాడు మీద కేంద్రీకరించబడి ఉంటాయి. యుక్త వయసు వచ్చిన తర్వాత ఇవి తల నుంచి వెన్నెముక ద్వారా మూలాధార చక్రం అనబడే స్థలానికి జారి వస్తాయి. ఈ యుక్త వయస్సులో ఈ రకంగా శుక్ల శోణితాలు సెక్స్ గ్లాండ్ అనబడే మూలాధార చక్రం దగ్గర చేరి కొంతవరకు బయటకు డిశ్చార్జ్ అవుతాయి, సర్ప్లస్గా ఉన్నవి. ఇది యుక్త వయసులో జరుగుతుంది. దీన్ని సెక్షువల్ అర్జ్ అంటారు.
మనం ఇప్పుడు స్థూల శరీరాన్ని గురించి నేర్చుకున్నాము. తర్వాత శుక్ల శోణితాలు అంటే ఏంటో కూడా తెలుసుకున్నాము. మూడో భాగము ప్రాణశక్తి కణాలు. ఈ ప్రాణశక్తి కణాలు మానవ శరీరంలో ప్రాణం. ఈ కణాలు ఆత్మప్రదక్షిణ చేస్తూ శరీరంలో గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి, ఒక వలయాకారంలో. ఈ ప్రాణశక్తి కణాలు భగవంతుని యొక్క, అంటే పరమాత్మ యొక్క, బ్రహ్మము యొక్క తన్మార్పుగా ఏర్పడి మానవ శరీరంలో ప్రాణంగా అమర్చబడి ఉన్నాయి. ఈ కణాలు వలయాకారంలో తిరుగుతూ ఆత్మప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు ఈ కణాల నుంచి స్ప్రెడ్డింగ్ వేవ్ అనబడే ఒక అల బయలుదేరుతుంది. ఈ అలలని జీవకాంతము అంటారు. ఇది ఒక అయస్కాంత శక్తి శరీరం అంతా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రసరిస్తున్న ఈ జీవకాంతము మానవ శరీరంలో ఒక చోట మధ్య భాగంలో డెన్స్ అయి సాంద్రత పెంచుకుని కేంద్రీకృతం అవుతుంది. దాన్ని జీవధాతు కేంద్రము అంటారు. సోలు, ఆత్మ అని కూడా దీన్నే అంటాం మనం. తర్వాత అంశంగా మనం తెలుసుకుంటున్నది మైండ్ అంటే మనస్సు. ఈ మనసు, మైండ్ అన్నది మానవ శరీరంలో ఈ అయస్కాంత తరంగాలు స్పర్శ, శబ్ద, రస, రూప, గంధాలుగా తన్మార్పు చెందుతాయి. ఈ 5 అంశములు కాక 6వ అంశము మనస్సుగా కూడా ఈ తరంగాలే మారుతాయి. ఇవి అన్నమాట మనం ఇప్పుడు తెలుసుకున్నటువంటి మానవ శరీరంలో ముఖ్యమైన భాగాలు. ఇప్పుడు జన్మ తీసుకున్నప్పుడు తల్లి గర్భంలో తల్లి గర్భంలో అండము, తండ్రిలోని స్పర్ము, పురుష బీజము రెండూ కలుస్తాయి, సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ శుక్ల శోణితాలంటే, శుక్లము అంటే పురుషుల్లోని పురుష బీజకణానికి సంబంధించిన అంశము, శోణితము అంటే స్త్రీలలోని అండానికి సంబంధించిన అంశం. ఈ జీవధాతు కేంద్రంలో శుక్ల శోణితాలు ఉంటాయి. ఈ అయస్కాంత శక్తి, బయోమాగ్నెటిజం అనబడే అయస్కాంత శక్తి కేంద్రీకృతమై జెనెటిక్ సెంటర్ అనబడే జీవధాతు కేంద్రం ఏర్పడిందని చెప్పుకున్నాము. జీవధాతు కేంద్రంలో ఈ మ్యాగ్నెటిక్ పవరు, అయస్కాంత శక్తి చాలా ఉధృతంగా కేంద్రీకరించబడి ఉంటుంది. ఇవి రెండే కాకుండా జీవధాతు కేంద్రంలో పరిణామ క్రమంలో జంతుజాలం నుంచి, పక్షుల నుంచి వాటి స్వభావాలకి, వాటి ప్రవర్తనకి సంబంధించిన కొన్ని లక్షణాలు, గుణాలు ముద్ర రూపంలో మానవుడి వరకు తన్మార్పు సిద్ధాంతంలో కొనిరాబడి ఉంటాయి. మానవుడు జెనెటిక్ సెంటర్లో అవి కూడా ఉంటాయి. మానవుడు తను చేస్తున్న కర్మల్లో మంచి, చెడు అనే ఈ కర్మలు ఒక ముద్ర రూపంలో, బిందువుల రూపంలో ఈ జీవధాతు కేంద్రంలోనే ఉన్న జీవకాంతం మీద అమర్చబడి ఉంటాయి. ఇంతవరకు మానవ శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన భాగాలు తెలుసుకున్నాము. ఇప్పుడు రెండవ అంశముగా, నువ్వు పుట్టక ముందు ఎక్కడున్నావు, పుట్టిన తర్వాత ఎక్కడుంటున్నావు, మరణం తర్వాత ఎక్కడుంటావు అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. మనం పుట్టక ముందు
మన తల్లిదండ్రుల యొక్క జన్యుస్థానంలో శుక్రశోణితాల్లో పురుష బీజంగా తండ్రిలో, స్త్రీ బీజంగా తల్లిలో ఉంటాం. అదే మన మొదటి జన్మ, పూర్వజన్మ. మొదటి కాదు, పూర్వజన్మ. పుట్టిన తర్వాత తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పటి నుంచి ఈ జీవధాతు కేంద్రము పిండంలోనే ఏర్పడుతుంది. పిండం పెరిగి పెద్దదై 9 నెలలు దాటిన తర్వాత జన్మ తీసుకున్న శిశువు రూపంలో శిశువుకు జీవధాతు కేంద్రం ఉంటుంది. శిశువు జీవధాతు కేంద్రంలో తల్లిదండ్రుల యొక్క స్వభావాలకు సంబంధించిన, ప్రవర్తనకు సంబంధించిన లక్షణాలు, జంతుజాలం నుంచి కొనిరాబడిన లక్షణాలు, తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి సంచిత కర్మలు, మనం మోసుకొచ్చేవి సంచిత కర్మలు అంటారు. ఇవన్నీ కూడా శిశువుగా ఉన్నప్పుడు, పిండంగా ఉన్నప్పుడే మనలో ఏర్పడి మనం జన్మ తీసుకుంటాం. ఇక్కడ స్పష్టంగా మనము తెలుసుకుంటున్న సంగతి ఏంటంటే, మనం పుట్టక ముందు తల్లి జన్యుస్థానంలో, తండ్రి జన్యుస్థానంలో ఉన్నాం కాబట్టి మన పూర్వజన్మ మన తల్లిదండ్రులే. మన తర్వాత జన్మ ఏంటి అన్నది తెలుసుకోవాలి. ఇప్పుడు మనం పుట్టిన తర్వాత పెరిగి పెద్దవాళ్ళు అవుతాము. మనకి జెనెటిక్ సెంటర్ ఉంది. తల్లి గర్భంలో ఉండగానే అది ఏర్పడింది. మనలో ఉన్న జెనెటిక్ సెంటర్లో తల్లిదండ్రుల నుంచి తెచ్చుకున్నటువంటి లక్షణాలకు సంబంధించిన, గుణాలకు సంబంధించిన ముద్రలు, జంతుజాలం నుంచి తెచ్చుకున్నటువంటి వాటి స్వభావాలకు సంబంధించిన ముద్రలు, శుక్రశోణితాల రూపంలో, అంటే మనం తీసుకున్న ఆహారం సత్వధాతువులుగా మారి శుక్రశోణితాలుగా మారి మాడు మీద నుంచి వెన్నెముక ద్వారా ఈ జెనెటిక్ సెంటర్ అనబడే దాంట్లో చేరతాయని చెప్పుకున్నాము. శుక్రశోణితాలు కూడా జెనెటిక్ సెంటర్లో ఉంటాయి. ఈ జెనెటిక్ సెంటర్లో ఉన్న స్పర్మ్ కానీ ఎగ్ కానీ మనం రేపు మన సంతానానికి అందిస్తున్నాం. మన సంతానము ఈ లక్షణాలు, ఈ గుణాలు, ఈ స్వభావాలు పెట్టుకుని జన్మిస్తారు. కాబట్టి మన సంతానమే మన ముందు జన్మ. మన పూర్వజన్మ మన తల్లిదండ్రులు, మన సంతానమే మన ముందుటి జన్మ. పుట్టక ముందు ఎక్కడున్నావు అన్న ప్రశ్న వేస్తే తల్లిదండ్రుల జన్యుస్థానంలో ఉన్నాం. అది పూర్వజన్మ. ముందు జన్మ ఏంటి? నీ సంతానం. మరణించిన తర్వాత మరణం అన్నది కేవలము ఈ శరీరానికే లభిస్తుంది. ప్రాణశక్తి కణానికి కాదు, జీవధాతు కేంద్రానికి కాదు. జీవధాతు కేంద్రాన్ని ఆత్మ అని కూడా అంటాము. మరణించినప్పుడు ఈ జీవధాతు కేంద్రము అనబడే ఆత్మ ఈ ముద్రలు, బిందు రూపంలో ఉన్న సంచిత కర్మలు, తల్లిదండ్రుల తాలూకు హెరిడిటరీ ముద్రలు, పరిణాక్రమంలో జంతుజాలము, పశుపక్షుల నుంచి వస్తున్నటువంటి లక్షణాల తాలూకు ముద్రలు తీసుకుని ఈ ఆత్మ అన్నది మన శరీరాన్ని దాటి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనకి మరణం సంభవిస్తుంది. మరణం సంభవించిన తర్వాత ఈ సోలు, ఆత్మ ఎక్కడికి వెళుతుంది? పునర్జన్మ ఎలా వస్తుంది? ఆత్మ అంటే శుక్లశోణితాలతో కూడినటువంటి ఈ
జెనెటిక్ సెంటరు విశ్వకాంతంలో మెర్జ్ అయి హ్యాంగ్ అవుతూ ఉంటుంది. దానిలో అన్ని ముద్రలు ఉంటాయి. ఇక్కడ విశ్వకాంతము అంటే ఏంటో కూడా కొంచెంగా మనం తెలుసుకోవాలి. విశ్వకాంతం అనగా విశ్వంలో బ్రహ్మము అనబడే శుద్ధ బయలు, పరబయలు, భగవస్థితి అని కూడా అంటారు దాన్ని. తనకున్నటువంటి ఒత్తిడి శక్తి వలన, స్వయంపీడిత సమావృత ఒత్తిడి శక్తి ఉంటుంది బ్రహ్మానికి. చిన్న చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణువులుగా తన్మార్పు చెందుతూ వస్తాయి. ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణువులను డస్ట్ పార్టికల్స్ అంటారు. ఈ డస్ట్ పార్టికల్స్ దివ్యధూళి కణాలు అని కూడా అంటారు. తిరిగి శుద్ధ పరబయలుచే అంటే బ్రహ్మము చేత అదమబడి నొక్కబడి సమూహాలల్లే గుంపులల్లే చేరుతాయి శక్తి కణాలు. ఈ శక్తి కణాలు తిరిగి భగవస్థి చేత అదమబడి నొక్కబడి అణువులుగా సమూహాలల్లే చేరుతాయి. ఈ అణువులనే సమూహాల నుంచి అణువులు కూడా శుద్ధ బయలు చేత నొక్కబడి ఆత్మప్రదర్శనలో ఉంటాయి. దివ్యధూళి పరమాణువుల దగ్గర నుంచి అణువుల వరకు అన్నీ కూడా ఆత్మ భ్రమణంలోనే ఉంటాయి. ఈ భ్రమణములో ఉండబట్టి ఈ శక్తి కణాలు కానీ తిరిగి శుద్ధ పరబయలు చేత నొక్కబడి చిన్న చిన్నవిగా, అసలే అవి చిన్నవి, మన కంటికి మనసుకి అందని చిన్నవి, ఇంకా ఈ ప్రాణశక్తి కణాలు కాకపోతే అణువులు కూడా అన్నీ కూడా అణువుల లోపలున్న దివ్యధూళి పరమాణువులు ఆత్మప్రదర్శన చేస్తూ ఉండి శుద్ధ పరబయలు చేత నొక్కబడటం వల్ల చాలా చిన్నవిగా 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 డిజల్యూట్ అయిపోతాయి, కరిగిపోతాయి. కరిగి 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 చాలా చిన్నవైపోయి భగవస్థి చేత అదమబడబట్టి ఆ రకంగా అవి ఏ శుద్ధ పరబయలుతో మసులుతున్నాయో తిరుగుతున్నాయో దానిలోనే కరిగిపోతాయి. అలా కరిగినప్పుడు ఏర్పడే ఒక గొప్ప అయస్కాంత శక్తిని విశ్వకాంతము అన్నారు. ఈ విశ్వకాంతము ఒక శక్తి, ఎలక్ట్రిక్ పవర్. విశ్వకాంతములో అబ్సల్యూట్ ప్లేస్ అనే బ్రహ్మము కరిగిపోయినటువంటి శక్తి పరమాణువు రెండింటి లక్షణాలు ఉన్నాయి. శక్తి పరమాణువే శుద్ధ పరబయలులో కరిగిపోయింది, విశ్వకాంతంగా ఏర్పడింది. ఈ శక్తి అనబడే ఈ విశ్వకాంతము చాలా పవర్ఫుల్, విశ్వమంతా ఆక్రమించుకొని ఉంటుంది. దీన్ని యూనివర్సల్ మ్యాగ్నెటిజం అంటారు. యూనివర్స్ అంటే ప్రపంచం అంతా, మ్యాగ్నెటిజం అంటే అయస్కాంత శక్తి ఒక నెట్వర్క్ అల్లే ఆక్రమించుకొని ఉంటుంది. చాలా గొప్ప శక్తి ఇది. దీనిని మనం వేదాంతపరంగా శక్తి, అమ్మవారు, లలితాదేవి, పార్వతీదేవి అని చెప్పచ్చు. సకల సృష్టిని చేస్తున్నది శక్తి పరమాణువే. శక్తి పరమాణువులే అణువులుగా మారి అణువుల నుంచే ఈ నక్షత్రాలు కానీ, చరాచరాలు కానీ, పర్వతాలు, నదులు, మనుషులు, పశువులు, పక్షులు అన్నీ కూడా తన్మార్పుగా ఏర్పడింది అణువుల కలయిక వల్లనే. అణువుల లోపల ఉన్నవి శక్తి పరమాణువులు, అవి భగవస్థి తన్మార్పుగా ఏర్పడ్డాయి. ఇక్కడ మనకి అర్థమవుతున్న భావం ఏంటంటే, ఈ మ్యాగ్నెటిక్ పవర్ అన్నది శుద్ధ పరబయలులో కరిగిపోతుంది కాబట్టి పరమాత్మ అనే శుద్ధ పరబయలు శివుడుగా ఈ శక్తి కణాన్ని, ఈ సృష్టి అంతా జరుపుతున్న శక్తి కణాన్ని పార్వతీదేవి లేదా లలితాదేవి అమ్మవారిగా భావిస్తూ ఇవి రెండు కలుస్తున్నాయి కాబట్టి ఈ పరమాణువు వెళ్ళి శుద్ధ పరబయలుతో కలుస్తుంది కాబట్టి
అర్ధనారీశ్వరుడుగా పరమాత్మని, గ్రావిటీ అనబడే శుద్ధ పరబయల్ని, ఈ కరిగిపోయిన శక్తి కణాన్ని కలిపి అర్ధనారీశ్వరుడు అనే ఒక భావన కూడా కలుగుతుంది. ఇదే మనకి పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు చెప్తూ ఉంటాయి. శివుడు అనే గ్రావిటీ శుద్ధబయలు స్టాటిక్, కదలదు దానికి, ఇంకా అది అలాగే ఉంటుంది. కానీ సృష్టి అంతా చేస్తున్నది ఈ చిన్న పరమాణువే. మ్యాగ్నెటిక్ పవరు శక్తివంతమై విశ్వమంతా ఆక్రమించుకున్నది. ఇప్పుడు మనం చెప్తున్న సందర్భం ఏంటంటే, ఈ విశ్వకాంతంలో భగవంతుని తన్మార్పుగా ఏర్పడినటువంటి విశ్వకాంతంలో ఈ మరణించిన తర్వాత సోలు వెళ్ళి మెర్జ్ అయి హ్యాంగ్ అవుతూ ఉంటుంది, వేలాడుతూ ఉంటుంది. దానికి చాలా కర్మలు ఉన్నాయి. బిందు రూపంలో ఉన్నాయన్నీ జంతుజాల నుంచి తెచ్చుకున్నవి, తల్లిదండ్రుల నుంచి తెచ్చుకున్నవి, తాత ముత్తాత దగ్గర తెచ్చుకున్నవి, వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళు చేస్తున్న మంచి చెడు కార్యక్రమాలకు సంబంధించిన కర్మలు తాలూకు ముద్రలన్నీ ఉంటాయి. కానీ అది వేటిని అనుభవించలేదు. కారణం ఏంటంటే దానికి శరీరం లేదు, మనసు లేదు, శరీరం లేదు, మైండ్ లేదు. కాబట్టి ఏ కర్మల్ని అనుభవించలేదు. పునర్జన్మ కోసం వెయిట్ చేస్తూ విశ్వకాంతంలోనే అట్లా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. భూమి మీద ఏ మానవుడిలో అయితే ఈ సోల్ అనబడే జెనెటిక్ సెంటరు విశ్వకాంతంలో హ్యాంగ్ అవుతూ ఉండి, తన లోపల ఉన్నటువంటి ఈ ఇంప్రింట్స్ అనబడే ఈ ముద్రలు ఒక పర్సంటేజీ ఎంత ఉందో, దాదాపు ఆ పర్సంటేజ్కు అనుకూలమైన పర్సంటేజీ ఉన్నటువంటి ఒక మానవుడిని భూమి మీద ఎన్నుకుని, అతని జెనెటిక్ సెంటర్లో ఇదే పర్సంటేజ్ ఆఫ్ ముద్రలు ఉంటాయి. ఈ సోల్లో కూడా అవే ఉన్నప్పుడు అవి ఒకటి చేత ఆకర్షించబడి వెళ్ళి అతని జెనెటిక్ సెంటర్లో ఈ సోల్ ప్రవేశిస్తుంది. అతని సంతానంగా రేపు జన్మ తీసుకుంటుంది. ఆ వ్యక్తి యొక్క శరీరంలో 80% మంచి ముద్రలు, 20% సిన్ ఇంప్రింట్స్ ఉన్నాయనుకోండి. అతను ఈ సోల్ అతనిలో ప్రవేశించిన తర్వాత కొన్ని సత్కార్యాలు చేస్తే మొరాలిటీ, డ్యూటీ అండ్ చారిటీ అంటారు. మొరాలిటీ అంటే ఎప్పుడూ ఎవరిని ఎక్కడ మానసికంగా, శారీరకంగా బాధించకూడదు. డ్యూటీ అంటే నీ తల్లిదండ్రుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, నీ సంతాన్ని నీ బాధ్యతతో చాలా చక్కగా చూసుకోవాలి, రెస్పాన్సిబుల్గా. చారిటీ అంటే నీ సంపాదనలో నీకు చేతైనంత వరకు 1%, 2% పేదలకి, సహాయ కోరే వాళ్ళకి, దీనులకి, అవసరమైన వాళ్ళకి సహాయం చేస్తూ ఉండాలి. ఈ మూడింటిని మెయింటైన్ చేస్తూ ఉంటే ఏమవుతాయంటే, ఈ మంచి ముద్రల యొక్క పర్సంటేజ్ పెరుగుతుంది. అంటే 80% ఉన్నటువంటి చెడు ముద్రలు కరిగి కాదు, చెడు ముద్రలు 20%లో ఉన్న చెడు ముద్రలు కరిగి 15కి దిగుతాయి. 80%లో ఉన్న మంచి ముద్రలు 85కు పెరుగుతాయి. ఈ కొత్త సోల్ కూడా వెళ్ళి అతనిలో ప్రవేశించింది కాబట్టి ఈ సోల్ కూడా కొన్ని కర్మలు ఉన్నాయి కదా, ఆ కర్మలు కూడా మంచి కర్మలు పెరిగి చెడు కర్మలు కొంత పర్సెంట్ తగ్గుతాయి. ఈ టైంలో ఇతను జన్మ తీసుకుంటాడు, అతని సంతానం వల్లే జన్మ తీసుకుంటుంది సోల్. అదే పునర్జన్మ అన్నమాట. పునర్జన్మదే ఈ సోల్కి పునర్జన్మదే. ఆ వ్యక్తి పెరిగి పెద్దవాడైన తర్వాత అతను కూడా ఈ మొరాలిటీ, డ్యూటీ, చారిటీ మెయింటైన్ చేసుకుంటూ, సత్కార్యాలు చేస్తూ, ఎవరిని నొప్పించకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, దాన ధర్మాలు చేస్తూ, కుటుంబ బాధ్యతల్ని, సంసార బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ, సక్రమైన మార్గంలో పెరిగి పెద్దవాడైతే అతనిలో ఉన్నటువంటి ఈ 85% మంచి కర్మలు 90 వరకు పెరుగుతాయి. చెడ్డ కర్మలు 20 నుంచి 15కి తగ్గాయి కదా, 15 నుంచి
10కి తగ్గుతాయి. చెడ్డ కర్మలు తగ్గిపోతాయి, మంచి కర్మ ఫలితాలు పెరుగుతాయి. ఇతను పెరిగి పెద్దవాడై వివాహం చేసుకుని సంతానాన్ని కంటే ఇదే పర్సంటేజ్తో అతనికి సంతానం కలుగుతుంది. ఇతను పెరిగి పెద్దవాడై మరణించిన తర్వాత ఇతని సోళ్ళు ఇదే మంచి కర్మలతో ఇదే చెడు కర్మలతో యూనివర్సల్ మ్యాగ్నెటిజం అనే విశ్వకాంతంలో హ్యాంగ్ అవుతూ మళ్ళీ పునర్జన్మ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ 85% మంచితో 20 నుంచి 15 దిగిన చెడుతో ఆ కర్మ ఫలాలు అనుభవించాలంటే శరీరం బ్రెయిన్ లేవు కాబట్టి అక్కడ జరగదు. తిరిగి అదే పర్సంటేజ్ ఉన్నటువంటి ఒక మానవుడి యొక్క జెనెటిక్ని ఎన్నుకుని అతని జన్యుస్థానంలో జెనెటిక్ సెంటర్లో చేరి తిరిగి మళ్ళీ జన్మ తీసుకుంటుంది. ఈ రకంగా జన్మ పరంపరలో ఎన్నోసార్లు జన్మిస్తూ మరణిస్తూ సత్కార్యాలు చేస్తూ మొరాలిటీ మెయింటైన్ చేస్తూ డ్యూటీ చేస్తూ చారిటీ చేస్తూ జన్మలు తీసుకుంటూ మంచిని పెంచుకుంటూ చెడుని తగ్గించుకుంటూ ఉంటే మంచి కర్మలు నెమ్మదిగా 100%కి రీచ్ అవుతాయి, చెడ్డ కర్మలు నెమ్మదిగా 0కి వెళ్ళిపోతాయి. ఎప్పుడూ ఈ మొరాలిటీ డ్యూటీ చారిటీ మెయింటైన్ చేసినప్పుడే. ఇది మెయింటైన్ చేయలేకపోతే ఏమైంది, శాడిజం ప్రవర్తిస్తుంటే, హత్యలు చేస్తుంటే, అబద్ధాలు ఆడుతుంటే, సాటి వాళ్ళని హింసిస్తుంటే మాటలతో చేటలతో చెడ్డ కర్మలే పెరుగుతాయి. అవే ఇంకా యూనివర్సల్ మ్యాగ్నెటిజంలో మరణానంతరం హ్యాంగ్ అవ్వడం, మళ్ళీ జన్మ తీసుకోవడం, అవే చెడ్డ కర్మలు ఉన్న వ్యక్తి యొక్క జెనెటిక్ సెంటర్కి వెళ్ళి అక్కడి నుంచి జన్మ తీసుకోవడం, ఈ చెడుతనమే కంటిన్యూ అవుతుంది. ఇంకా అతనికి జన్మరాహిత్యం లేదు, అలా జన్మలు జరుగుతూనే ఉంటాయి. మొరాలిటీ డ్యూటీ చారిటీని మెయింటైన్ చేసుకుంటూ ఉంటేనే మంచి కర్మలు పెంచుకుంటూ చెడు కర్మలు తగ్గించుకుంటూ ఇలా జన్మ పరంపరలో మహర్షి గారు ఇక్కడ చెప్తారు, దాదాపు 140 సంవత్సరాలు కనుక ఒక వ్యక్తి బతుకుతే 7 జనరేషన్స్లో ఇతను నెమ్మదిగా తన పాపకర్మలు తగ్గించుకుంటూ మంచి కర్మలు పెంచుకుంటూ జరగగలిగితే ఈ సోల్కి ఈ ఆత్మకి 90% మంచి కర్మలు వచ్చి 0% చెడు కర్మల్లోకి వెళ్ళినప్పుడు మరణం సంభవిస్తే అతని సోల్ అనబడే జెనెటిక్ సెంటరు విశ్వకాంతంలో ప్రవేశించి విశ్వకాంతంలో మెర్జ్ అయిపోతుంది. ఇంక తిరిగి పునర్జన్మ లేదు. మొదటిగా ఈ చెడు కర్మలు మంచి కర్మలతో ఉన్నటువంటి సోలు మరణానంతరం విశ్వకాంతాన్ని చేరినప్పుడు విశ్వకాంతంలో కలవదు. ఎందుకంటే విశ్వకాంతం అనేది చాలా ప్యూరు. మనం చెప్పుకున్నాం కదా, సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే శుద్ధ పరవైల యొక్క తన్మార్పుగా ఏర్పడినటువంటి విశ్వకాంతము చాలా పవిత్రమైంది, దానిలో ఎటువంటి చెడు లేదు. అటువంటి విశ్వకాంతంలో వెళ్ళి ఈ సోల్లో ఉన్నటువంటి ఈ ఆత్మలో ఉన్నటువంటి జీవకాంతము చెడు మంచి కర్మల యొక్క ముద్రలతో ఉంది కాబట్టి ఈ విశ్వకాంతంలోకి జీవకాంతం వెళ్ళి కలవదు, ఈ సోల్ అనే ఆత్మ వెళ్ళి కలవదు. ఎప్పుడైతే ఈ జన్మ పరంపరలో 7 జనరేషన్స్ తర్వాత మొరాలిటీ డ్యూటీ చారిటీ మెయింటైన్ చేస్తూ వ్యక్తి మరణిస్తే అతని మంచి కర్మలు 90కి 100కి రీచ్ అయ్యి అతని చెడ్డ కర్మలు 1% 2%కి వచ్చిన తర్వాత 0కి వెళ్ళిపోతే ఆ సోళ్ళు మరణానంతరం ఆ సోళ్ళు జీవకాంతమే, ఆ సోల్లో ఉన్న జీవకాంతము విశ్వకాంతంలో లయమైపోతుంది, కలిసిపోతుంది. అది పునర్జన్మ లేకపోవడం. ఈ రకంగా ఈ చాప్టర్లో నువ్వు మరణించడానికి ముందు ఎక్కడున్నావు అంటే తల్లిదండ్రుల జన్మస్థానంలో, తర్వాత అది నీ పూర్వజన్మని, నీ ముందు జన్మ నీ సంతానమేనని, మరణం తర్వాత నువ్వు తీసుకుని ఈ జన్మలు వీటి వల్ల నీకు జన్మరాహిత్యం ఏర్పడుతుందని తెలియజేస్తున్నారు. ఈ రకంగా 7 జనరేషన్స్ జరగాలని, ఒక్కొక్క జనరేషన్కి 140 సంవత్సరాలు పడుతుందని తెలియజేస్తున్నటువంటి ఈ పద్ధతి
నేటి కాలంలో అవసరం లేదు. మహర్షి గారు చెప్తుంది ఏంటంటే, ఇక్కడ చాలా ధ్యానాలు కానీ, ఈ వేదాద్రియంలో ధ్యానాలు ఉన్నాయి, ఇంట్రాస్పెక్షన్ ఉంది. ఈ ధ్యానాలు అంటే తపస్సులు, ఇంట్రాస్పెక్షన్ అనబడే ఈ ఆత్మ శోధన, ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటే, ఇది గనక చేసి నువ్వు పరిపక్వ దశకి చేరగలిగితే తప్పకుండా నీకు ఈ జన్మలోనే ఆ జన్మరాహిత్యము, మోక్షము ఏర్పడుతుంది. భగవస్థితిని దర్శించగలుగుతావు ధ్యానాల ద్వారా. ఆ భగవంతుడు అనబడే శుద్ధ పరమేలో ఒకటిగా కలిసిపోతావు. వన్ విత్ గాడ్ అయిపోవడానికి అవకాశాలు ఏర్పడుతుంది అని మహర్షి గారు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. సుఖినో భవంతు.